తమలపాకు పకోడా కర్రీకి కావలసిన పదార్థాలు: తమలపాకులు 8, శనగపిండి అరకప్పు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు అరకప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1 టీ స్పూను, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, టొమాటో ప్యూరీ 1 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, కొత్తిమీర కొద్దిగా. తమలపాకు పకోడా కర్రీ తయారు చేయు విధానం: ముందుగా శనగపప్పు 2 గంటల పాటు నానబెట్టి కచ్చా పచ్చాక మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన తమలపాకులు, శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, కారం వేసి బాగా కలిపి కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, టొమాటో ప్యూరీ వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పకోడీలు, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే తమలపాకు పకోడా కర్రీ రెడీ.